క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం. అంతటా పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయములకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. యేసు ప్రభువును చంపుటకు ఆలోచన చేస్తున్న పరిసయ్యులను సువార్తలో ఈరోజు మనం చూస్తున్నాము. యేసు ప్రభువును చంపుటకు వారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దానికి కారణం ఏమిటి? యేసు ప్రభువు ఏమైనా నేరము చేసినందుక? యేసు ప్రభువు ఈ పరిసయ్యులలో ఎవరినైనా చంపినందుక? కానే కాదు. యేసు ప్రభువు ఒక మంచి కార్యము చేసినందుకు ఇదిగో పరిసయ్యులు ఆ యేసయ్యను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆయన చేసిన మంచి కార్యము బట్టి ఊచ చేయగలవానికి ఆయన స్వస్థతనిచ్చారు. మంచి కార్యములు చేసినప్పుడు ఇదిగో యేసు ప్రభువును చంపుటకు పరిసయ్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా రావచ్చు. అందరికీ మంచి కార్యములు చేసినప్పుడు, అందరి మంచి కార్యములు కోరినప్పుడు అయినా కూడా కొంతమంది మనల్ని హేళన చేస్తూనే ఉంటారు. ప్రియులారా, అలాంటి సందర్భంలో యేసు ప్రభువు నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. యేసయ్య జీవితం మనకు ఒక మాదిరి. మంచి కార్యములు చేసినా కూడా యేసయ్యను ఇదిగో వాళ్ళు హేళన చేశారు. ప్రియులారా, మన జీవితంలోకి మనం తొక్కి చూస్తే అప్పుడప్పుడు మనం చేసిన మంచి కార్యములు అర్థము చేసుకోలేక, ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా మనకు వ్యతిరేకముగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మనల్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భములో ప్రియులారా, మీరు బాధపడకూడదు, మీరు దుఃఖించకూడదు. ఎందుకంటే యేసయ్య జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగింది. అయినా కూడా యేసు ప్రభువు పునరుద్ధానమనే గలుపు తీరములో ఆయన చేరుకున్నారు. మనము కూడా నిత్య జీవమనే పునరుద్ధానమనే ఆ గలుపు తీరములో చేరాలంటే మనం మంచి కార్యాలను చేస్తూ జీవించాలి. అందరూ హేళన చేసిన, అందరూ మనకు కీడు చేయుటకు ప్రయత్నించిన మంచి కార్యాలు చేస్తూ మనం జీవించినప్పుడు నిత్య జీవమనే గలుపు తీరములో మనం చేరవచ్చు. దీనికోసం మనం ప్రయత్నిస్తాం. దేవుడు మనలందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.